ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం పెట్టిన బయటికి తీయాలి. పెట్టా? పెట్టేంటి? పార్వతి పిన్నిని పెట్టిన పెట్టె. నువ్వు మాట్లాడుతుంది ఆ పెట్టె గురించా? అవును. అబ్బా, ఏయ్, ఏం చేస్తున్నావు? పెట్టమన్నావు అనుకున్నాను. ఏంటి? అదే, నువ్వేమన్నావు? పెట్టే. పెట్టేంటి? పార్వతి పిన్నిని దాచిపెట్టిన పెట్టి. ఏంటి? అదే అదే పెట్టే, నేను అదే అనుకున్నాను. ఆ పెట్టెని ఇక్కడి వరకు తేవడానికి ముగ్గురం కష్టపడ్డాము. ఆ పెట్టె ఇక్కడ పెట్టింది మూడో కంటికి తెలీదు. కానీ ఆ పెట్టెని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి కాదు మోసుకు వెళ్ళి చెరువులో వేశారు. పార్వతి పిన్నిని చంపాలని చూశారు. ఆవిడ చనిపోతే మనం ఇరుక్కోవాలని ఈ ప్లాన్ వేశారు. నువ్వు చెప్పింది కరెక్టే ఆద్య. అయినా మన ముగ్గురిపైన అంత కక్ష ఎవరికుంటుంది? ఎవరు చేసుంటారు ఈ పని? అదే మనం కనిపెట్టాలి శ్రీను. ఆ ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని నేను ఇక్కడికి రమ్మని పిలిచింది. అర్థమైంది. మన అదృష్టం బాగుండి పార్వతి పిన్ని బ్రతికి తిరిగొచ్చింది. ఆవిడికేదైనా అయ్యుంటే ఎంత ఘోరం జరిగేది. ఇప్పుడు మాత్రం తక్కువ ఘోరం జరిగిందా ఆద్య? మామయ్య అందరూ ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాకా వచ్చింది. ఈ పని ఎవరు చేసుంటారో కనుక్కుంటే చాలు శ్రీను. మళ్ళీ పెదనాన్నతో పాటు అందరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. కానీ కనుక్కోవడం ఎలా ఆద్య? ఆ పెట్టెని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళింది ఎవరూ చూడలేదు. ఆ పెట్టెని తీసుకువెళ్ళి నీళ్ళలో వేసింది కూడా ఎవరూ చూడలేదు. పైగా టౌన్లో మాత్రి ఈ ఇంట్లో కానీ ఈ ఊర్లో కానీ ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ఈ పని చేసింది ఎవరో అసలు ఎలా కనిపెడతాను చెప్పు? సీసీ కెమెరాల్లో చూసే ఛాన్స్ లేకపోయినా ఇక్కడున్న పెట్టెని తీసుకువెళ్ళింది పైవాడు చూసే ఉంటాడు కదా. మన ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళ పాపం పండిన టైంలో మనకి ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళు ఎవరో ఏంటో అప్పుడు తెలుస్తుంది. కనిపెడదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.